అస్మద్గురుభ్యో నమ. కలియుగ దైవం వెంకటేశ్వరుడని మనందరికీ తెలుసు. కానీ ఇదే విధంగా మిగిలిన యుగాల్లో కూడా స్వామి ఆయా యుగాలకు తగినట్లు నాయకత్వాన్ని వహించాడు. సత్యయుగంలో కాంచి వరదరాజస్వామిగా, త్రేతాయుగంలో రంగనాథునిగా, ద్వాపరంలో యదుగిరి సంపత్కుమారునిగా, అలాగే మన కలియుగంలో వెంకటేశ్వరునిగా. వీరందరినీ నిత్యం స్మరించుకునే శ్లోకాన్ని ఒకటి మనం చెప్పుకుందాం. శ్రీరంగమంగళనిధిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి మనసాయదు శైలదీపం. శ్రీరంగానికి రత్నము, కరుణకు ఆలవాలమైన రంగనాథుణ్ణి, వెంకటాచలమనే పర్వతం పైన ఎంతో దయను వర్షించే కాలమేఘం లాంటి వెంకటేశ్వరుణ్ణి, హస్తిగిరిపై కోరిన వరాలనిచ్చే పారిజాతం వంటి వరదరాజస్వామిని, అలాగే ఈ విశ్వం మొత్తానికి దీపం వలె ప్రకాశిస్తున్న యాదవాద్రి తిరునారాయణ స్వామిని నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. జై శ్రీమన్నారాయణ.